హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విషాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? మనకి రోజువారీ అవసరాలకి అయ్యే ఖర్చులు అవన్నీ గనక మనం చూసుకున్నట్టయితే గనక, మనకి అమౌంట్ అనేది వందల్లోని లేదంటే కొద్దిగా వేలల్లోని అవుతుంది. ఆ అవసరాలకి మనకి అమౌంట్ అనేది ఎలాగోలాగా సర్దుబాటు అవుతుంది. అలా కాకుండా మనము పెద్దగా ఏదైనా ఎసెట్ కొనుక్కోవాలన్నా, లేదంటే గనక గోల్డ్ కొనుక్కోవాలన్నా, ఏమైనా అలాగా కొనుక్కోవాలి అంటే గనక మనకి కొన్ని లక్షల్లో అమౌంట్ అనేది అవసరమవుతుంది. అలాగా లక్షల్లో అమౌంట్ అన్నది అవసరమైనప్పుడు మనకి అమౌంట్ అన్నది ఎలా సమకూర్చుకోవాలి అన్న దాని గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా? అలాంటి వాటి కోసం మనము మెయిన్ చిట్స్ వేయడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మనం చిట్స్ వేయడం వల్ల మనకి ఆర్థిక క్రమశిక్షణ అన్నది అలవాటవుతుంది. అంటే ఆ టైంకి మనం చిట్టి కట్టేయాలి. లేదంటే గనక వాళ్ళతో మనం ఒక మాట పడవలసొస్తుంది అని చెప్పేసి మనము డిసిప్లైన్‌గా ఆ చిట్టి టైంకి కట్టడం కోసం మనము ఆ చిట్టి అమౌంట్ ఏదైతే ఉందో అది ఫస్ట్‌లో జీతాలు అందగానే పక్కన తీసి పెట్టేస్తాం. అదే కనుక అలాగా చిట్లు వేయిపోయామనుకోండి అలా పెట్టలేం కదా! అది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి కావాల్సిన లక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఎప్పుడు అవసరమైతే అప్పుడు బయట నుంచి ఇంట్రెస్ట్‌కన్నది తెచ్చుకోకుండా ఆ అమౌంట్‌ని అక్కడ చిట్టి తీసుకొని ఆ అవసరానికి వాడుకుంటాము. లేదంటే ఏమైనా గోల్డ్ కొనుక్కోవాలన్నా ఇంకా ఏదైనా ఎసెట్స్ కొనుక్కోవాలన్నా మనం పాడుకొని తీసుకుంటాము. అంటే వితౌట్ ఇంట్రెస్ట్ మనకి వస్తున్నట్టే గదా! మనకి ఫర్ సపోజు ఒక చీటీ గురించి అర్థం అవ్వాలి అంటే గనక, మనం ఒక రూ. 1,00,000 మనకి అవసరం ఉంది. ఆ రూ. 1,00,000 మనకి అవసరం ఉన్న రూ. 1,00,000 ఏవైతే ఉన్నాయో, వాటిని మనము బయట నుంచి తెచ్చుకుంటే ఇంట్రెస్ట్ అనేది ఈజీగా రూ. 2 గాని, రూ. 3 గాని ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. అలా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం నెల నెల వాళ్ళకి 2,000, 3,000 మనం తెచ్చుకున్న అమౌంట్‌కి గాను కట్టవలసుంటుంది. అలాగే కాదు మన దగ్గర ఉన్న గోల్డ్ ఏదైతే ఉందో అది తాకట్టు పెట్టుకొని తెచ్చుకోవచ్చు. మనకి ఇంట్రెస్ట్ అనేది 80 పైసలే పడుతుంది. కానీ మన దగ్గర అప్పటికి మన గోల్డ్ ఆల్రెడీ బ్యాంక్‌లో ఉందనుకోండి. అప్పుడు మనకి కావాల్సిన అమౌంట్ కోసం మనం అప్పు చేయాల్సొస్తుంది. ఆ అప్పు గూడా ఎక్కువ వడ్డీకి చేస్తాం. అదే గనుక మనం చీటీ వేసామనుకోండి, ఏ ఒ ఏ ఇంట్రెస్టు లేకుండా మనకి అమౌంట్ అన్నది ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆ నెల పాడుకొని తీసుకుంటాము. అదే లేదు మనకవసరమైన అమౌంట్ మనమే ఇంట్లోని దాచుకొని, అప్పుడు మనము తీసుకొని ఆ అమౌంట్‌తోని గోల్డ్ కొనుక్కుందాం, లేదా ఇంకేదైనా మంచిది కొనుక్కుందాం అనుకుంటే గనక, అప్పుడు మనము నెల నెల ఎంత దాయగలుగుతాము? ఫర్ సపోజ్ 5,000 దాయగలిగామనుకోండి. అప్పుడు 20 నెలలకు గాని మనం రూ. 1,00,000 సేవింగ్స్ అనేవి చేయలేం కదా! అదే గనక మనము ఫర్ సపోజ్ రూ. 10,000 దాయగలము అనుకోండి. ఆ 10,000 మనం ఏదైతే సేవింగ్ చేయగలమో, ఆ 10,000 కూడా మనం 10 నెలలు మాత్రమే 10 నెలలు సేవింగ్ చేసిన తర్వాత మాత్రమే ఆ రూ. 1,00,000 ఆ 10 నెలలతో చేయగలం. అయితే మనకి ఏంటంటే గనక మనకి ఫస్ట్ నెలే కావాలి. మనకి అప్పుడు అలాంటప్పుడు మనకెలా వస్తుంది? మనం సేవింగ్స్‌లో అలా బెట్టుకుంటే మనకి రాదు. సో, ఏదైనా చిట్టి అన్నది ప్లాన్ చేసుకుంటే గనక మనకి అవసరమైన అమౌంటు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడన్నది పాడుకొని తీసుకోవచ్చు. అంటే వితౌట్ ఇంట్రెస్ట్ వస్తున్నట్టనమాట. అంతా బానే ఉంది. కానీ మనలో చాలామంది ఏంటంటే చిట్స్ వేయం. ఎందుకు వేయమంటే గనక మనకి చిట్టీల గురించి పెద్దగా అర్థం కాదు. అర్థం కాక అమ్మో! అందులో ఉన్న లోటుపాట్లు, తర్వాత లాభనష్టాల గురించి మనకు అర్థం కాక పెద్దగా చిట్టీలు వేయడానికనేది ఇంట్రెస్ట్ చూపిచ్చం. అది మనము చిట్టీల గురించి ఒకవేళ మనం కొద్దిగైనా నాలెడ్జ్ ఉందనుకోండి. వెయ్యొచ్చు. ఎలా మలుపు తిప్పుకోవాలో మనకు తెలుసు కాబట్టి మనం వేసుకోవచ్చు. అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ మనకి వస్తుంది కాబట్టి మనం వేసుకోగలుగుతాం. అయితే మనకి చిట్టీలంటే ఏంటి? చిట్టీలు ఎన్ని రకాలుంటాయి? మనం ఏ రకం చిట్టి వేయడం వల్ల ఎంత ప్రాఫిట్ మనకి ఉంటుంది? అది చిట్టీలు వేయడం వల్ల లాభమా? నష్టమా? మనకి దీంట్లోని మనం బ్యాంక్‌లో ఎలా అయితే సేవింగ్స్ చేసుకుంటే మనకి ఇంట్రెస్ట్ అనేది కలుస్తుందో, అట్లాగా మనం ఈ చిట్టీలు కట్టడం వల్ల మనకి ఏదైనా ఇంట్రెస్ట్ అనేది కలుస్తుందా? అన్నదైతే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. వీడియోలోకైతే వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోనైతే పూర్తిగా చూడండి. ఒకవేళ వీడియో గనుక మీకు నచ్చిందనుకుంటే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. వీడియోలో ఏదైనా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే గనక నా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ద్వారా మీరు మనీ సేవింగ్స్‌కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు. అయితే మనం ఏదైనా ఒకవేళ చిట్టి గనక వేసామనుకోండి. అలా వేసినప్పుడు మనము నెల నెల ఒక రూ. 2,000 మాత్రమే సేవింగ్స్ చేయగలుగుతాము అనుకోండి. అప్పుడు మనం రూ. 25,000 మన అమౌంట్ మనం ఎంత సేవింగ్స్ చేసుకోగలుగుతున్నామో చూసుకొని, దాన్ని బట్టి మనము ఎంత చిట్టి వేసుకోగలుగుతామో అంత చిట్టి వేసుకుందాం. అయితే మనకి ఏంటంటే గనక చిట్టి వేసుకున్నప్పుడు మనకి అమౌంట్ అనేది స్టార్టింగ్‌లో తీసుకుంటే మనం నష్టపోతామా? లేదా మిడిల్‌లో తీసుకుంటే మనకి లాభం ఉంటుందా? లాస్ట్‌లో తీసుకుంటే లాభం ఉంటుందా? అంటే
లాస్ట్‌లో తీసుకుంటే లాభం ఉంటుంది కాదనను. కానీ మనకి ఈ మధ్యలో ఏదైనా అమౌంట్ అవసరం అయిందనుకోండి, మనం బయట నుంచి ఆ అమౌంట్ అనేది అప్పు తెచ్చుకోకుండా ఉంటుంది కాబట్టి స్టార్టింగ్‌లో అవసరమైనా తీసుకోవచ్చు. బయట వడ్డీ కట్టే పని లేకుండా తీసుకుంటున్నాం కాబట్టి. దానివల్ల మనం స్టార్టింగ్‌లో తీసుకున్న నష్టమైతే ఉండదు. అదేం లేదు మనకి అసల బయటికి మనకి అమౌంట్ అన్నది అవసరం లేదు. మనము ఆ వచ్చిన అమౌంట్‌తో మనం ఏదైనా గోల్డ్ గాని ఏదైనా కొనుక్కుంటున్నాము అలా అనుకోండి. స్టార్టింగ్‌లో తీసుకోకుండా మనం లాస్ట్ వరకు ఉండి లాస్ట్ తీసుకున్న ప్రాబ్లమ్ లేదు. లేదా మిడిల్‌లో గోల్డ్ రేట్ పెరిగిపోతుంది కాబట్టి మిడిల్‌లో తీసేసుకున్న ప్రాబ్లమ్ ఏం లేదు. దానివల్ల మనమేమి పెద్దగా నష్టపోము. తర్వాత నెక్స్టొచ్చేసి మనకేంటంటే చిట్టీలు ఎన్ని రకాలుంటాయంటే 3 రకాలుంటాయన్నమాట చిట్టీలు. ఎలా అంటే గనక ఒకటి ఫ్రెండ్లీ చిట్టి, తర్వాతొచ్చేసి కమిషన్ చిట్టి, ఇంకోటొచ్చి డబ్బా చిట్టి. డబ్బా చిట్టి అంటే ఏంటంటే గనక మన ఇంటి దగ్గర ఉన్న నైబర్స్ కానీ, లేదంటే ఫ్రెండ్స్ సర్కిల్స్‌లో గానీ, లేదంటే కొంతమంది కిట్టి పార్టీస్ అరేంజ్ చేసుకుంటారు కదా! అలాగా కిట్టి పార్టీస్‌లో గానీ ఏం చేస్తారంటే గనక మంత్లీ, మంత్లీ ఒక రూ. 1,000 ఒక 20 మెంబర్స్ ఉన్నారనుకోండి. అలాగా 20 మంత్స్ వచ్చేసి 1000 అనేది మనం 20 మంత్స్ కట్టాల్సుంటుంది. కానీ మనకి అమౌంట్ అనేది వాళ్ళు ఎలా ఇస్తారంటే డ్రా తీస్తారు మన నేమ్స్ వేసేసి. ఆ నేమ్‌లో ఎవరిదైతే ఆ మంత్ నేమొచ్చిందో వాళ్ళకైతే ఇస్తారు. అయితే ఇంకా ఎవరికి ఆ నేమొచ్చిన తర్వాత ఆ నేమ్ అది తీసేసి పడేస్తారు. ఎందుకంటే మనకింకా చిట్టి అమౌంట్ రాదు. వచ్చేసింది కాబట్టి. అంటే అలాగా మనకి ఎంతమంది మెంబర్స్ ఉంటే అంత అమౌంట్ అనేది మనకి వస్తుంది. ఇది నైబర్స్‌తో వేసుకుంటారు, ఫ్రెండ్స్‌తో వేసుకుంటారు. అలాగా ఎవరితో అయినా సరే మంచిగా నమ్మకస్తులతో వేసుకుంటారు. ఇది మనకి డబ్బా చిట్ అంటే గనక. అదే ఫ్రెండ్లీ చిట్ అంటే గనక ఎలా ఉంటుందంటే ఫ్రెండ్లీ చిట్ అనేది మనకి ప్రతి నెల పాటుంటుంది. ఆ పాటకి మనం పాడుకునే వరకు గూడా చీటీ వెళ్తేనే మనకి ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఫ్రెండ్లీ చిట్‌లోని పాట పోగా మిగతా అమౌంట్ ఏదైతే ఉందో అది పాడుకున్న వ్యక్తికైతే వస్తుంది. ఆ పాడుకున్న వ్యక్తికి ఇచ్చే అమౌంట్ ఏదైతే ఉందో అది మన చీటీ కట్టే మెంబర్స్ ఎవరైతే ఉన్నామో వాళ్ళందరికీ డివైడ్ చేస్తారు. ఆ పాడుకున్న వ్యక్తితో సహా. అప్పుడు మనకి ఏంటంటే గనక మనకి మనం పాడుకుంటే గనక పాట తక్కువకెళ్ళాలి అనుకోవాలి. లేదు మనం కాకుండా వేరే వాళ్ళు పాడుకుంటున్నారనుకోండి, మనం పోటీ పెట్టాలి. ఆ పాట పెంచాలి. ఆ పాట పెంచినప్పుడు మనకి కట్టుబడి అనేది తగ్గుతుంది ఫ్రెండ్లీ చిట్‌లో. అదే కమిషన్ చిట్ కనుక మనం చూసుకున్నట్టయితే గనక దీంట్లో ఇంకా పాట అలాంటిది ఏమీ ఉండదు. చీటీలు నిర్వహించే వ్యక్తి ముందుగానే ఏ నెల మనము తీసుకుంటే అమౌంట్ ఎంతొస్తుంది అన్నది ఒక స్లిప్ మనకిచ్చేస్తారు. మనకి అవసరమైన దాన్ని బట్టి ఆ నెల మనం తీసుకోవాలి. ఒక మంత్ ముందు చెప్తే వాళ్ళు మనకి ఇస్తారు అమౌంట్. తర్వాత ఏంటంటే గనక దీంట్లో మనం లాస్ట్ వరకు ఉండిపోయామనుకోండి. ఫర్ సపోజ్ కమిషన్ చిట్‌లో రూ. 1,00,000 చిటికి 1,14,000 వస్తాయి. అది 20 నెలలైతే. అదే ఫస్ట్ మంతే పాడేసుకున్నామనుకోండి రూ. 95,000 వస్తాయి. అంటే పాట కాదు. ఫస్ట్ మంత్ మనం అమౌంట్ చిట్టి తీసేసుకుంటే 95,000 వస్తాయన్నమాట. అలాగా ముందుగానే కమిషన్ చిట్‌లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇంకా దీంట్లో వచ్చేసి మనకి పాడుకునేంత వరకు గూడా మనం ఒకలాగా అమౌంట్ కట్టాల్సుంటుంది. పాడుకున్న తర్వాత కొద్దిగా ఆ చీటీ విలువను బట్టి అమౌంట్ అనేది కొంచెం పెంచి కట్టాల్సుంటుంది. ఎలా చూసుకున్నా కమిషన్ షీట్‌లో చూసుకున్నా, లేదంటే ఫ్రెండ్లీ షీట్‌లో చూసుకున్నా మనకి రూపాయి నుంచి రూపాయి పావలా వరకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే గనక దీన్ని రిస్క్ ఫ్యాక్టర్ కనుక మనం చూసుకున్నట్టయితే గనక, మనకి రిస్క్ ఎలా ఉంటుందంటే గనక, మనం చీటీ అనేది ఎక్కడేస్తాము? ఎవరి దగ్గరైనా ఒక పర్సన్ దగ్గర వేస్తాము. లేదంటే గనక చిట్ ఫండ్స్‌లో వేస్తాము. మాక్సిమం చిట్ ఫండ్స్‌లో వేయడానికి ఇంట్రెస్ట్ చూపించము. ఎందుకంటే గనక చిట్ ఫండ్స్‌లో ఏంటంటే గనక మనకి వాడుకున్నప్పుడు మనకి వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ షూరిటీ కావాలంటారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆ షూరిటీ గూడా పక్కన పెడితే ఏంటంటే గనక మనకి అలారం సిస్టమ్ అంటారు. ఆ చీటీ ఆ నెల మనం పాడుకోవాలంటే గనక అలారం సిస్టమ్ అంటారు. పాడుకోవాలన్న టైంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో, అందుకని చిట్ ఫండ్స్‌లో కొంత మేరకు మనం చీట్లు వేయకపోవడానికి అదే మెయిన్ కారణం. తర్వాత ఏదైనా మనం పర్సన్ దగ్గర ఏదైనా నమ్మకస్తుల దగ్గర వేసుకోవాల్సుంటుంది. వాళ్ళకి కొద్దిగా ఓన్ హౌస్ ఉందా? లేదా? అతను ఇంతకు ముందు నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి జీటీ రన్ చేస్తున్నాడు? అతను తొందరగా పాడుకున్న వెంటనే ఇచ్చేస్తాడా? లేదా? అయన్నీ కూడా మనం చూసుకొని వేసుకుంటే గనక రిస్క్ అనేది ఇంకా తక్కువే ఉంటుంది కాబట్టి వేసుకోవచ్చు. ఏ విధంగా చూసుకున్నా గూడా మనం చీటీ అనేది వేసినప్పుడు మనం ఏంటంటే, మనం కట్టేది నెల నెల కొంచెం అమౌంటే. కానీ మనకి ఒకేసారి లంసమ్ అమౌంట్ ఒస్తుంది. ఆ లంసమ్ అమౌంట్ రావడం వల్ల మనకి ఏదైనా డ్రీమ్స్ ఉంటే మనకి తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, అందుకనే ఇప్పటి వరకు అలవాటు లేకపోయినా చిన్న చిన్నగా చీట్లు వేయడం అలవాటు చేసుకొని, మనలో మనకేదైతే ఫైనాన్షియల్ పొజిషన్ ఉందో దాన్ని గ్రో చేసుకోవడానికి మనకి బాగా చిట్స్ అనేవి ఉపయోగపడతాయని నా ఉద్దేశం.
ఇదండి అసలు చీట్లంటే ఏంటి అన్నది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్